సొలసిన జనులారా నా యొక్కకు రమ్మని పలికినగా. అలసి సొలసిన జనులారా నా యొక్కకు దైవ జనమారా రండి, దేవుని దీవెన పొందండి. దైవ జనమారా రండి, దేవుని దీవెన పొందండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం. ఈ యొక్క పూజ బలిని దాయిరాల శౌరి, అన్నపూర్ణ, అభినవ్ ప్రభు వారి కుటుంబాన్ని దీవించాలి అని వారు చేస్తున్నటువంటి పనులలో, ఉద్యోగాలలో తోడుగా ఉండాలని ఈ పూజ బలిని అర్పిస్తున్న ఉద్దేశముల కొరకు బలి పూజ అర్పించబడుతుంది. గొల్లలు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుకొనిరి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము, సహకారము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారు, ఈ రోజున మనందరం కూడా ఆదివారం జరుపుకుంటున్నటువంటి పండుగ తిరుకుటుంబ పండుగ. అదేవిధముగా సాధారణంగా ఈరోజు పావన పసిబిడ్డల పండుగ కూడా ఉండాలి. ఇది ఆదివారం రావడం వలన తిరుకుటుంబ పండుగను ఈరోజు రేపటి దినాన పావన పసిబిడ్డల పండుగ జరుపుకుంటాం. ఈ తిరుకుటుంబ పండుగ, మనం తిరుకుటుంబం అనంటే యేసు ప్రభు, మరియ తల్లి, యోసేపు గారు, ఆ ముగ్గురు ఉన్న కుటుంబాన్ని తిరుకుటుంబముగా తిరుసభ అదే విధముగా బైబిల్ గ్రంథం మనకి తెలియచేస్తున్నది. ఈ తిరుకుటుంబం సాధారణంగా బైబిల్ గ్రంథంలో కావచ్చు, మన యొక్క జీవితాల్లో కావచ్చు, కుటుంబానికి ఉన్న ప్రాముఖ్యత చాలా ఉన్నది. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి కుటుంబం ప్రభు ఏర్పాటు చేసినటువంటి కుటుంబం, ప్రభువే స్వయముగా ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క స్థానం కనుక అలాంటి కుటుంబం నుంచే మనందరం వచ్చాం. మీలో చాలామంది కూడా ఆ కుటుంబ జీవితంలో జీవిస్తున్నటువంటి వాళ్ళే. ప్రభు ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు అని అంటే, ఒక కుటుంబం ముందుకు నడవాలి అని అంటే కేవలం ఆస్తులుంటే సరిపోదు, డబ్బు ఉంటే సరిపోదు. ఆ కుటుంబంలో ప్రభు నుంచి పొందుకున్నవి కొన్ని లేకపోతే, కేవలం ప్రభు మాత్రమే ఇచ్చే కొన్ని ఉంటాయి, అవి ఆ కుటుంబంలో లేవు అని అంటే ఆ కుటుంబాన్ని ముందుకు నడిపించలేము. అలా ఈ రోజున మనందరి కుటుంబాలను కూడా ప్రభు కర్పించి, ప్రభువా ఈ కుటుంబం నా కుటుంబం, నీవు లేకపోతే నా కుటుంబం ముందుకు నడవదు ప్రభు అని ఈ రోజున మనందరి కుటుంబాలు కూడా తిరుకుటుంబంలాగా. తిరుకుటుంబం ఎప్పుడవుతుంది అని అంటే, మరియ తల్లి యోసేపు గారు మాత్రం ఉంటే తిరుకుటుంబం అవ్వదు. తిరుకుటుంబం ఎప్పుడవుతుందంటే యేసయ్య ఉన్నప్పుడు మాత్రమే తిరుకుటుంబంగా పిలువబడుతుంది. కనుక ఈరోజు మనందరి కుటుంబాలు కూడా తిరుకుటుంబాలుగా మారాలి అని అంటే యేసయ్య మనందరి కుటుంబాలలో ఉండాలి. ఆ యేసయ్యను జన్మించినటువంటి యేసయ్య, ఆ చిన్నారి బాలయేసు మనందరి కుటుంబాలలో ఉండాలి అని ఈ పూజ బలిలో ప్రార్థన చేస్తూ, బాలయేసు మన కుటుంబంలో ఉన్నప్పుడు మనము కూడా ఆ ప్రభు కుటుంబంలో ఒకరిగా మారిపోతాం. మనందరి జీవితాల్లో బాలయేసుని
దీవెనలు పొందుకునే కృప మనందరికీ కలుగుతుంది. కనుక ఇంత గొప్ప బలి పూజలో మనం పాల్గొంటూ ఉండగా మనం చేసిన తప్పులకై పాపం మన్నింపు కోరుకొని ఈ బలి పూజలు యోగ్యముగా పాల్గొనడానికి మన ప్రభుని దగ్గర క్షమాపణ అడుగుతాం. నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ రజాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా కలుగునుగాక, భూలోకములో నీతులకు శాంతి కలుగునుగాక. శక్తి సంపన్న పొగడెదము, నిన్ను పొగడెదము, నీ దయనే కోరెదము. దీనిన వార దేవుని గొర్రెపిల్ల, కాపాడెదం, నిన్నే మేము గణపరచెదం, నిన్నే రెండువారా, పరిశుద్ధ ప్రభువా, మహోన్నత దైవమా, నిత్యరం. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీవు పవిత్ర కుటుంబమును మా కుటుంబ జీవితంలోని ప్రేమ బంధములకును నైతిక విలువలకును గొప్ప ఆదర్శముగా దయచేసేదివి. ఈ సత్యమునే స్మరించుకొనుచు మేము ఈ ఉత్సవమును జరుపుకొనుచున్నాము. యేసు మరియు యోసేపులు జీవించిన కుటుంబ జీవిత ఆదర్శమును అనుసరించు మేము మానవ ప్రేమలోని పావిత్ర్యమును, కుటుంబపు విలువల గొప్పతనమును గ్రహించి సంతసింతుము కాక. కడన నీ స్వర్గపు నివాసములో చేరి శాంతి సమాధానములను బహుమతిగా పొందే భాగ్యమును మాకు అనుగ్రహింపము. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. సీరాపుత్రుడైన యేసు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. బిడ్డలు తమ తండ్రిని గౌరవింపవలేను. ప్రభు తల్లికి బిడ్డల మీద హక్కును కల్పించెను. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయచిత్తము చేసుకొనినట్లే, తల్లిని సన్మానించువాడు నిధిని చేసుకొనినట్లే తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు. అతని ప్రార్థన దేవుడు ఆలించును. తండ్రిని ఆదరించు వాడుకు దీర్ఘాయుష్యమంతుడగును. తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే, నాయన వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూచుకొనుము. అతడు జీవించి ఉన్నంత వరకు కష్టపెట్టకుము. అతనికి మతి తప్పిన నీవు ఆదరముతో చూడవలెను. నీవు బలముగా ఆరోగ్యముగా ఉన్నావు కనుక అతనిని ఆ లక్ష్యము చేయరాదు. నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు విస్మరింపడు. ఆ కరుణ నీ పాపములకు ప్రాయచిత్తము చేసి పెట్టును. ఇది ప్రభుని వాక్కు. ఈశ్వరునికి వందనాలు. పాఠం 232. కూర్చుండును నీ సన్నిధిలో దేవా వాక్యమును ప్రజలు ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు.
కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొనుడు సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానం చేయుడు. మీరు మీ హృదయాంతరాల నుండి దేవునికి కృతజ్ఞతలతో తెలుపుచు గానం చేయుడు. మీరు చేసేడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పిడి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభువు పేరిట చేయవలెను. భార్యలారా, మీ భర్తలను విధేయులుగా ఉండుడు. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులను అన్ని విషయాలలోనూ విధేయులగుడు. ఇట్టిది క్రీస్తునకు ప్రీతి పాత్రము. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలను కోప పుట్టింపకూడు, ఏలైనా వారికి అధైర్యము కలగవచ్చును కదా. ఇది ప్రభువు వాక్కు. ఎవరు ఏమి పలికినను హల్లెలూయా, 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 హల్లెలూయా. నీతో నా కుటుంబములో ప్రభుని మాత్రమే సేవితుము. నీతో నా కుటుంబములో ప్రభుని మాత్రమే సేవితుము. ప్రభు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుంచి 15 వరకు మరియు 19 నుంచి 23 వరకు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుంచి 15 వరకు మరియు 19 నుంచి 23 వరకు. జ్ఞానులు వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెదకబోచున్నాడు. కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచటనే ఉండుము అని ఆదేశించెను. అంతట యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించినంత వరకు అచటనే ఉండుము. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరినట్లు అట్లు జరిగాను. హేరోదు రాజు మరణానంతరము ఐగుప్తునందున్న యోసేపునకు ప్రభుదూత కలలో కనిపించి, లెమ్ము, బిడ్డను తల్లిని తీసుకొని ఇజ్రాయేలు దేశమునకు తిరిగి పొమ్ము. ఏలైనా బిడ్డను చంపవెదికిన వారు మరణించి తిరిగి అని తెలిపెను. యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఇజ్రాయేలు దేశమునకు తిరిగిపోయెను. హేరోదు స్థానమున అతని కుమారుడు అర్కెలాసు యోదయ దేశాధిపతి ఆయనని విని అచ్చటకు వెళ్ళుటకు యోసేపు భయపడెను. కలలో హెచ్చరింపబడిన ప్రకారము యోసేపు గలిలియా సీమకు పోయి నజరేతు నగరమున నివాసం ఏర్పరచుకొనెను. అతడు నజరేయుడు అనబడును అను ప్రవక్తల ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. రెండు చేతులు పైకి లేపి తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా ఆరాధన, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన. చిన్న
చిన్నారి బాలయేసు వందనం, చిన్నారి బాలయేసు వందనం, చిన్నారి బాలయేసు స్తోత్రం, చిన్నారి బాలయేసు స్తోత్రం, చిన్నారి బాలయేసు ఆరాధన. చిన్నారి బాలయేసు ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోనికి ప్రవేశించడానికి ముందుగా మీ అందరికీ కూడా ఒక ప్రశ్న. అర్థమవుతుందా? ఏమడుగుతాను ఇప్పుడు? ఒక ప్రశ్న వేస్తా అన్నాను. భారతదేశమునకు వెన్నెముక అని దేనిని అంటారు? ఫాదర్ చెప్పారు ఆల్రెడీ. ప్రైజ్ ద లార్డ్. భారతదేశమునకు వెన్నెముక అని వ్యవసాయమును మరియు యువతను కూడా అంటారు. అంటే అదే విధంగా సంఘానికి సమాజానికి వెన్నెముక అని దేన్ని అంటారు? ప్రతి ఒక్క సంఘానికి సమాజానికి ఈరోజు మనం ఏ పండుగ చేసుకుంటున్నాం? యేసు తిరువలేమో. ప్రైజ్ ద లార్డ్. తిరుకుటుంబ మహోత్సవము, యేసు మరియా యోసేపు గారి మహోత్సవము. అంటే ప్రతి సంఘానికి సమాజానికి కూడా కుటుంబం అనేది వెన్నెముక, ఆధారము. అర్థమవుతుందా? ఎక్కడైతే ప్రతి చోట కూడా ఒక కుటుంబము మంచిగా అన్యోన్యంగా ఉంటుందో, కుటుంబాలన్నీ కలిసి జీవిస్తాయో, అక్కడ ఉన్నటువంటి సమాజము, సంఘం కూడా నిత్యము కూడా అన్యోన్యంగా ఉంటుంది. ఈ రోజున తల్లి అయినటువంటి శ్రీసభ, యావత్ ప్రపంచమంతా కూడా తల్లి అయినటువంటి శ్రీసభ తిరుకుటుంబ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఈ యొక్క తిరుకుటుంబ మహోత్సవము యొక్క శ్రీసభ 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం మధ్యలో దీనిని మనకి అందజేస్తూ ఉన్నారు. ఆ శతాబ్దాల్లో ఈ యొక్క పండుగను మనకి ఇవ్వటం జరిగింది. ఈ యొక్క పండుగను తల్లి అయిన శ్రీసభ ఈ పండుగను ఇవ్వటానికి గల కారణం ఏమిటి? ఎందుకు ఈ పండుగ చేసుకోవాలి? క్రిస్మస్ అయిపోయిన తర్వాత వచ్చే ఆదివారం రోజున, క్రిస్మస్ అయిపోయిన తర్వాత వచ్చే ఆదివారం రోజున యొక్క పండుగను కొనియాడడానికి ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, తిరుకుటుంబంలో ఉన్నటువంటి ప్రేమ, తిరుకుటుంబంలో ఉన్నటువంటి ఐక్యత, తిరుకుటుంబంలో ఉన్నటువంటి విశ్వాసము, తిరుకుటుంబంలో ఉన్నటువంటి విధేయత ప్రతి ఒక్క కుటుంబము కూడా పొందుకోవాలి అని. తిరుకుటుంబంలో ఉన్నటువంటి ఏమేమిటి? ప్రేమ, ఐక్యత, విశ్వాసము మరియు వినయ విధేయతలు ప్రతి కుటుంబం కూడా పొందుకోవాలని. ప్రియ దేవుని బిడ్డలారా, తిరుకుటుంబం అనేది ప్రతి కుటుంబానికి కూడా గొప్ప ఆదర్శనంగా, నిదర్శనంగా నిలుస్తూ ఉంది. ముందుగా తిరుకుటుంబంలో ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలిద్దాం. తిరుకుటుంబంలో మొదటిగా ఇంటి యజమానుడు ఎవరు? తిరుకుటుంబంలో మొదటిగా ఇంటి యజమానుడు యోసేపు గారు ఇంటి యజమానుడిగా ఉంటూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు గారి గురించి మనం ఎక్కువ వినేటువంటి మాటలు రెండే. ఏమేంటి వింటాం? యోసేపు గారు అంటే గుర్తొచ్చేది ఏమిటి? యోసేపు గారంటే నీతిమంతుడు. అవును, ప్రైజ్ ది లార్డ్. యోసేపు గారి గురించి వచ్చేటువంటి మొదటి లక్షణం నీతిమంతుడు. రెండవదిగా కష్టజీవి. మే నెల 1వ తారీఖున మనము యోసేపు గారి కష్టజీవి పండుగను కొనియాడుతూ ఉంటాము. ప్రైజ్ ది లార్డ్. తండ్రిగా ఉన్నటువంటి, ఇంటి యజమానుడిగా ఉన్నటువంటి యోసేపు గారి గురించి మనం వింటున్నటువంటి 2 గొప్ప లక్షణాలు: నీతివంతుడు, కష్టజీవి. కుటుంబాన్ని నిత్యము కూడా సన్మార్గంలో నడిపించడానికి ప్రతి తండ్రి కూడా నీతివంతంగా కష్టపడుతూ కష్టాన్ని చూపించాలి. ప్రతి తండ్రి కూడా, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి తండ్రి, ఇంటి యజమాని ప్రతి తండ్రి కూడా వారి బిడ్డలకి, భార్యకి తన యొక్క నీతివంతమైన జీవితము, భార్యను అర్థం చేసుకోవటము, లేకపోతే బిడ్డలకు కావాల్సిన అన్ని సమకూర్చడము, బాధ్యత కలిగి జీవించడం, ఇవన్నీ అందరికీ చూపించాలి. కానీ మన సంఘంలో, మన కుటుంబాల్లో ఎక్కువ ఏం చూస్తామండి? త్రాగుబోతుతనం. ఎక్కువ త్రాగుబోతుతనం చూస్తూ ఉంటాము మన సంఘంలో, మన సమాజంలో, మన కుటుంబాల్లో, మన గ్రామంలో. ఒక మాట చెప్పుకోవాలంటే బిడ్డలు చూసేది అదే కదా.
దేవాలయానికి ఏదైనా పని నిమిత్తం నేను బిడ్డలను అడిగితే మా వాడు బయట పిల్లలతో కలిసి చెడిపోతున్నాడని నన్ను అడుగుతారు, పంపిమంటే పంపిరు కూడా. నేను వెళ్ళి బ్రతిమలాడాలి. దేవాలయానికి సంబంధించి ఏదైనా పని నేను ఇక్కడ తీసుకొచ్చి ఎవరికి ఏమి పోయట్లేదండి తాగటానికి. కానీ కుటుంబంలో మీరు తాగటానికి, అది తీసుకురావడానికి వాడినే పంపిస్తారు, మీ పిల్లగాడినే పంపిస్తారు. బిడ్డల్ని ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారు తండ్రిగా ఉన్నటువంటి వ్యక్తి మన కుటుంబాలలో? మీ కళ్ళ ముందు మీరే పిల్లలకు చూపిస్తే వాళ్ళు ఏం నేర్చుకుంటారు? బిడ్డలు కూడా, పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండో వ్యక్తిగా మరియ తల్లి. మరియ తల్లి గురించి మనం ఏం వింటాము? పరిశుద్ధ గ్రంథంలో మరియ తల్లి గురించి కన్యక అంటే కళంకం లేకుండా, నిష్కళంకంగా, పాపం లేకుండా ఉండటము. అదేవిధంగా తండ్రి దేవుని మాటను విధేయత చూపించినటువంటి ఒక స్త్రీగా, అదేవిధంగా కానాపల్లి పెండి విందులో వారికి కొరతగా లేముగా ఉన్నటువంటి ద్రాక్ష రసాన్ని వారి యొక్క కుమారుడికి చెప్పి ఆ యొక్క కానాపల్లి పెళ్లి జరిగే సమయంలో వారికి సహాయపడే స్త్రీగా, ఎలిజబెత్ అమ్మ గర్భంతో ఉంటే ఇక్కడి నుంచి పరుగున వెళ్ళి ఆమెకు సహాయపడేటువంటి స్త్రీగా, నిత్యము కూడా చిన్నతనం నుంచి దేవాలయంలో ఉండి ప్రార్థన చేసుకునేటువంటి స్త్రీగా మరియ తల్లిని చూస్తూ ఉంటాము. అది కాకుండా చివరిగా మనం చూసేది ఏంటంటే యేసు ప్రభు జీవించి పుట్టినప్పటి నుంచి మరణించిన వరకు కూడా యేసు ప్రభుతో ఉంటూ ఆయన చుట్టూ ఉండే వారికి పరిచర్య, సేవ చేసుకుంటూ జీవించినటువంటి జీవితం మరియ తల్లిది. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి, నా మాటలు కాదు. మరియ తల్లి గురించి అంటే ఒక స్త్రీగా ఉంటూ, ఒక ఇంటి యజమానురాలుగా ఉంటూ మరియ తల్లి యొక్క జీవితము ఆ యొక్క లక్షణాలను, మంచి లక్షణాలను ఏ విధంగా అందిపుచ్చుకుంది. మన కుటుంబాల్లో తల్లిగా ఉంటూ మనము మన యొక్క బిడ్డలకి ఇటువంటి లక్షణాలను ఇస్తున్నామా? ప్రార్థన జీవితము, ఇతరులకు సహాయపడటము, ఎవరైనా సహాయం అడిగితే ముందుండి సహాయం చేయటము. తల్లిగా మీ కుటుంబాలలో మీరు ఇటువంటి మీ బిడ్డలకు చూపిస్తున్నారా? ఎప్పుడైనా గొడవలు, కొట్లాట్లు, తగాదులు వేసుకోవటం ఇవి చూపిస్తున్నారా? నోరేసుకొని రోడ్ల మీద పడి అరవటాలు, అవునా? జరుగుతున్నాయి కదా. తిరు కుటుంబములో యోసేపు గారి జీవితం ఎంత అన్యోన్యంగా ఉంది, మరియ తల్లి జీవితం ఎంత గొప్పగా ఉంది. మరి మన వ్యక్తిగత కుటుంబాలలో తల్లులుగా, ఇంటి భార్యలుగా, ఇంటి యజమానురాలుగా మీరు ఏ విధమైన లక్షణాలను పొందుకొని మీ బిడ్డలకి ఏమి చూపిస్తున్నారు? ప్రశ్నించుకోవాలి ఒకసారి. ఎంతో అన్యోన్యమైన జీవితాలు యోసేపు గారిది కానీ మరియ తల్లిది కానీ. వీళ్ళ ఇద్దరి జీవితాన్ని చూసుకునే యేసు ప్రభువు కూడా అటువంటి విధంగా తన జీవితాన్ని కొనసాగించారు. 30 సంవత్సరాలు యేసు ప్రభు ఎక్కడున్నారు? కుటుంబంలో తల్లిదండ్రులకు సహాయపడుతూ ఉన్నారు. తర్వాత 3 సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేస్తూ దేవుడి ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన బయటకు వచ్చి ఉన్నారు కుటుంబం నుంచి. అంటే ఈ 30 సంవత్సరాలు కూడా తండ్రికి సహాయం చేస్తూ, తల్లికి ఇంటి పనిలో సహాయం చేస్తూ, తండ్రికి వడ్రంగి పనిలో సహాయం చేస్తూ ఆయన తన జీవితాన్ని కొనసాగించారు. యోసేపు గారు మరణించిన తర్వాత తల్లితో పాటు ఉంటూ తల్లికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సహాయాన్ని కూడా అందించారు. మీ ఇంట్లో మీ బిడ్డలకు చెప్పండి, ఏదైనా పని చేయమంటే ఎమ్మటి ఎలా రియాక్ట్ అవుతారు? నీ పోనిచ్చి నువ్వే చేసుకో, ఇయే కదా మాటలు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా, నాకు రాదు, నాకు తెలియదు, నువ్వే వెళ్ళి తెచ్చుకో. మీరు మీ బిడ్డలకి మంచితనాన్ని చూపించి ఈ యొక్క లక్షణాలన్నీ కూడా, మంచి అలవాటు అన్నీ కూడా మీరు చూపించినట్లయితే మీరు చెప్పిన మాట మీ బిడ్డలు వింటారు. మీ బిడ్డలందరూ కూడా బలాదూరుగా అటు ఇటు తిరుగుతున్నారు, గొడవ చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి వాళ్ళ సావాసం పడుతున్నారు, వీళ్ళ సావాసం పడుతున్నారు. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఇవన్నీ? బయట నుంచి ఎక్కడి నుంచో రాలేదండి, మన ఊరి మీద పడలేదు ఎట్లొచ్చి. ఎందుకంటే ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారు ఈ కుటుంబం గురించి ఎంతగా మాట్లాడుతున్నారంటే, ఈరోజు మొదటి పట్టణం చూసినా, రెండో పట్టణం చూసినా కానీ తల్లిదండ్రులు గౌరవించాలి, తల్లిదండ్రుల మాట వినాలి, తల్లిదండ్రులను గౌరవించి వారిని మంచిగా చూసుకున్న వారికి గొప్ప దీవెనలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి. ఈరోజు రెండో పట్టణం వస్తారు, తీయండి. రెండో పట్టణంలో కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వస్తారు, చదవండి.
భార్యలారా భార్యలారా మీరు మీ భర్తలకు మీరు మీ భర్తలకు విధేయులుగా ఉండుడు. విధేయంగా ఉండు. క్రీస్తుకు చెందిన వారుగా క్రీస్తుకు చెందిన వారుగా మీరు చేయవలసిన కార్యమిది. మీరు చేయవలసిన కార్యమిది. కార్యమిది. భర్తలారా భర్తలారా మీరు మీ భార్యలను మీరు మీ భార్యలను ప్రేమింపుడు. ప్రేమింపుడు. వారి పట్ల వారి పట్ల కఠినముగా ప్రవర్తింపకుడు. కఠినముగా ప్రవర్తింపకుడు. బిడ్డలారా బిడ్డలారా మీరు మీ తల్లిదండ్రులకు మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విషయములలోనూ అన్ని విషయములలోనూ విధేయుడు. ఆ విధేయులగుడు. ఇట్టిది క్రీస్తుకు ప్రీతి పాత్రము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు ఇష్టపడేది ఏమిటి? యేసు ప్రభు మన నుంచి కుటుంబంగా ఉన్నటువంటి మీ నుంచి కోరుకునేది ఏమిటి? భర్తలు భార్యలను అర్థం చేసుకోవాలి. భార్యలు భర్తలకు విధేయులుగా ఉండాలి. బిడ్డలు తల్లిదండ్రుల మాట వినాలి. అవునా? ఇదే కావాల్సింది. యేసు ప్రభుకి ఇదే ఇష్టం అంటున్నారు. కానీ మన కుటుంబాలు మన సంఘంలో ఏ విధంగా ఉంటున్నాయి? మన కుటుంబాలు మన సంఘంలో మన బిడ్డలకు మనం ఏమి ఇస్తున్నాము, ఏమి నేర్పిస్తున్నాము? ఈ తిరు కుటుంబంతో పోల్చుకోమంటే మనం పోల్చుకోం. ప్రతి కుటుంబం కూడా ఎప్పుడైతే ఈ తిరు కుటుంబం యొక్క లక్షణాలతో మీ కుటుంబాలను పోల్చుకోమంటే పోల్చుకోం. ఏ కుటుంబాలతో పోల్చుకుంటాం తెలుసా? వాళ్ళకి అంత డబ్బు ఉంది, మాకు అంత లేదు. వాళ్ళకి అంత ఆస్తి ఉంది, వాళ్ళకి అట్లా చేశారు, ఎట్లా చేశారు, వాళ్ళు చెడుగా ఉన్నారు, వారు చెడు చేసి సంపాదించుకున్నారు. పక్క వాళ్ళతో పోల్చుకోమంటే చాలా గొప్పగా పోల్చుకుంటాము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యూట్యూబ్లో ఈ మధ్య ఒకసారి ఒక చిన్న చూశాను, పంతులు గారిది వాక్య పరిచయం చేస్తూ ఉండే పంతులు గారిది చూశాను. అరే ఎప్పుడు చూసినా వాళ్ళ కుటుంబం మీద ఈర్ష్యతోటి వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు ఇలా ఉన్నారు, మంచి చీర కట్టుకున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, వారి బిడ్డలు అలా ఉన్నారు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, వాళ్ళకి ఏం లేదు, ఇవన్నీ పోల్చుకుంటారు. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వాళ్ళకి అంటురోగాలు అనుకో, మనకు కూడా కావాలనుకుంటారా? అనుకోము. వాళ్ళ కష్టాలు అనుకో, మనకు కావాలనుకుంటామా? అనుకోము. ఏది వాళ్ళని చూసి ఈర్ష్యపడే విధంగా, వారికి ఉన్నటువంటి ఆశీర్వాదాలను చూసి, లేకపోతే వాళ్ళు నిలబడినటువంటి స్థాయిని చూసి ఈర్ష్యపడే విధంగా మన జీవితాలు ఉంటాయి. కానీ వారిలో ఉన్నటువంటి ఆ కష్టాలని, బాధల్ని, అనారోగ్యాన్ని మనం తీసుకుంటే పోల్చుకోము. ప్రైజ్ ద లార్డ్. అవునా? ప్రియ దేవుని బిడ్డలారా, తిరు కుటుంబంతో పోల్చుకున్నట్లయితే మన జీవితాలు చాలా గొప్పగా మారుతాయి. దేవుని యొక్క దీవెనలు ఉంటాయి. ఈరోజు 2వ పట్టణంలో కూడా ఎప్పుడైతే కుటుంబాలు ఇలా కలిసి జీవిస్తాయో, ప్రతి ఒక్క కుటుంబం కూడా తిరు కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని జీవిస్తాయో వారు పరలోక బహుమానాన్ని పొందుకుంటారంట. పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు చదువుకునేటువంటి మాట అది. బహుమానం, పరలోక బహుమానాన్ని పొందుకోవాలంటే తిరు కుటుంబంలో మీ కుటుంబాన్ని కూడా సఖ్యపరచాలి, సరి చేసుకోవాలి. తిరు కుటుంబంతో మీ కుటుంబాన్ని సరి చేసుకొని జీవించాలి. నిజంగా ఎన్ని కుటుంబాలు? సుమారుగా 70 ఉన్నాయి మన కుటుంబాలు. మన యొక్క విచారంలో సంఘంలో 70 కుటుంబాలు ఉన్నాయి. ఏ కుటుంబం అంతా కలిసి వచ్చింది? ఏ కుటుంబం అంతా కలిసి దేవాలయానికి ప్రార్థనకు వచ్చింది? ఒకటి నాకు తెలిసి ఒకే ఒక కుటుంబం. యేసు ప్రభు జీవితం అంతా కూడా ప్రార్థన చేస్తూ పరిచర్య చేస్తూ ఉన్నారంటే మరి తల్లి దగ్గర నేర్చుకున్నదే. ప్రార్థనకి మీ కుటుంబంలో బిడ్డలందరూ కలిసి రావాలి కదా. కుటుంబం అంతా, తల్లిదండ్రులు, భార్య, భర్త, బిడ్డలందరూ కలిసి రావాలి కదా. రాకపోవడానికి గల కారణం ఏమిటి? ఇలాంటిది అడగం మనం. కుటుంబంలో భర్త ఎందుకు రాలేదు, పిల్లలు ఎందుకు రాలేదు, వారిని ఇలాంటివి అడగం. వేరే అయితే లెక్కకు మించినట్లుగా అడుగుతూ ఉంటాము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తిరు కుటుంబ పండుగ మహోత్సవ రోజున మనము గుర్తుంచుకోవాల్సినటువంటి గొప్ప సత్యము, తిరు కుటుంబాన్ని మనకు ఆదర్శంగా తీసుకోవాలి. ఆదర్శవంతమైన జీవితంగా ఎప్పుడైతే తిరు కుటుంబాన్ని ఆదర్శంగా జీవించినట్లయితే ప్రభు ఇచ్చేటువంటి దీవెనలు ఏ విధంగా ఉంటాయంటే, కీర్తనల గ్రంథము 128వ కీర్తన 1వ వచనం పలుకుతూ ఉంది. 128వ కీర్తన 1వ వచనము ఒకసారి చదవండి. 128వ కీర్తన 1వ వచనము. ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములలో నడుచు నరులు ధన్యులు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.
దేవుని పట్ల భయభక్తులు చూపుచు ఆయన మార్గాన్ని అనుసరించే కుటుంబం అంతా ధన్యత కలిగింది. అటువంటి ధన్యత మనం పొందుకోవాలంటే కుటుంబం అంతా కలిసి ఉండాలి. కుటుంబం అంతా కలిసి ఏది చేసినా కుటుంబం అంతా కలిసి చేయాలి. కుటుంబం అంతా ప్రార్థనకు రావాలి. కుటుంబంలో ఎప్పుడు కూడా ఏ మనస్పర్ధలు లేకుండా ఒకరి పట్ల ఒకరు ప్రేమను, సంతోషాన్ని, ఆనందాన్ని, అర్థం చేసుకునే గుణాన్ని, ఇవన్నీ కూడా మంచితనంతో స్వీకరించి ఏదైనా తప్పు జరిగితే క్షమించే గుణాన్ని, ఇవన్నీ కూడా పొందుకోవాలని ప్రతి కుటుంబం కూడా ఈ లక్షణాలన్నీ పొందుకోవాలని తల్లి అయినటువంటి శ్రీ సభ ఈ పండుగను మనకు అందజేస్తుంది. ఈ పండుగ యొక్క ప్రత్యేకత అది. కుటుంబం యొక్క ఐక్యత, కుటుంబం యొక్క ప్రేమ. ఏ కుటుంబాలు అయితే ఈ విధంగా ఈ లక్షణాలు కలిగి ఉంటాయో ఆ సంఘము, సమాజం కూడా ఇంకా అభివృద్ధిలోనికి ప్రయాణిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గొప్ప పండుగ రోజున మరొకసారి మన జీవితాన్ని ఎక్కడి నుంచైనా కుటుంబ పరంగా అందరూ కలిసి ఇంట్లో కూడా చెప్పి అందరు కలిసి దేవాలయానికి రావటం, అందరు కలిసి దేవుని పని కానీ, ఇంట్లో ప్రార్థన కానీ ఏం చేసినా తినేటప్పుడు సంతోషంగా అందరం కలిసి ఏ విధంగా తింటూ ఉంటామో, భోజనం చేస్తూ ఉంటామో, అలాగే కుటుంబానికి దేవాలయానికి వచ్చేటప్పుడు కూడా అందరు కలిసి ఒక కుటుంబంగా వచ్చి దేవుని యొక్క దీవెనలను, ఆశీర్వాదములను, పరలోక బహుమానాన్ని పొందుకోవటానికి ప్రయత్నిద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. లేఖనాలు బట్టి మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని స్మరించున్నాను. అతని యొక్క ఏకస్థుడైన మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని స్మరించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్య మరియ నుండి పుట్టెను. పోన్సు పిలాతు కాలంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకు, చనిపోయిన వాళ్లకు తీర్పు చేయటకు వచ్చెను. పవిత్ర ఆత్మ విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభలో పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర యొక్క మరణం విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి కలిగితేన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపము. ప్రభు, మేము అర్పించి సమాధాన బలిదానములను దయతో స్వీకరింపము. దేవుని కన్యమాత యొక్కయు పునీత యోసేపు యొక్కయు విజ్ఞాపన ప్రార్థనల సహాయమున మా కుటుంబములను నీ ప్రేమలోని శాంతిలోని స్థిరపరచుకుందాము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉందరు గాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, భావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోట నుండి కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నేడు నీవు క్రీస్తునందు ప్రత్యక్షమునర్చిన నీ అపారమైన ప్రేమను గుర్తించడం వలన మా హృదయములను ఆనందముతో నింపుచున్నాము. దైవ స్వభావములో మా కనులు గాంచలేని అతనిని ఈనాటి మహోత్సవము ద్వారా మా స్వభావములో చూడగలుగుచున్నాము. క్రీస్తు అనాదిగా నీ కుమారుడిగా ఉన్నను కాలవాహినిలో ఇప్పుడు మా స్వభావంలో ప్రత్యక్షమాయను. పతనమైన సమస్తమును తన యందు పునరుద్ధరించుటకును
సృష్టిని అంతటినీ సమగ్ర స్థితికి చేర్చుటకును దారి తప్పిన మానవుని స్వర్గరాజ్యమునకు మరల ఆహ్వానించుటకును అతడు విచ్చేసెను. కావున మేము దూతల దళములతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా హోసానా 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 హోసానా. ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ వారి కానుకలను పరిశుద్ధపరచు ప్రతిమానుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చూపి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధములనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకు పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అబ్బమును రక్షణ పాత్రమును సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువు మదమన కుమార్ పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ప్రభు, ఈరోజు పూజ బలి అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించు. ఉదాహరణ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరి దయ చూపి దేవుని కన్న తల్లి మరియ మాతతో ఆమె భర్త పునీత యోసేపు గారితో పునీత అపోస్తలులతో ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను జపిస్తూ ఉండగా, ప్రభువా
మమ్మల్ని కూడా తండ్రి నీలాంటి మనస్తత్వం మాకు దయచేయమని, కుటుంబాన్ని నడిపించడానికి కావలసిన తల్లి లాంటి మనసు, అదే విధముగా తండ్రి లాంటి బాధ్యత, పిల్లలుగా ప్రభువా నీ పిల్లలుగా నీ బిడ్డలుగా ఉన్నటువంటి మేమందరం నీకు విధేయత చూపించి, నీ వాక్యానికి విధేయత చూపించి నడుచుకునే కృప మాకు దయచేయండి. అప్పుడు మాత్రమే మా కుటుంబం తిరు కుటుంబముగా మారుతుంది అని ఈ 2 చేతుల పైకి లేపి ప్రభుని, ప్రభువా మా కుటుంబాన్ని కూడా తిరు కుటుంబంగా మార్చండి అని ప్రభు దగ్గర ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువానికి నుండి మమ్మ రక్షింపము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము, నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికి ఒకరు ప్రభుని సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, మా మీద దయగా నుండండి, మా మీద సమావండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. తిరు కుటుంబంగా, కుటుంబం ఎంత పవిత్రమైనదో ఎంత ముఖ్యమైనదో అని ఈ రోజున ఆ కుటుంబానికి ఒక పండుగను ఉంచి మన కుటుంబం కూడా ఆ కుటుంబంగా, తిరు కుటుంబం అంటే ఆదర్శవంతమైన కుటుంబముగా ఈరోజు మనకి తెలియచేస్తూ మన కుటుంబాలు కూడా అంతే ఆదర్శవంతంగా మారాలి అని ఈ గొప్ప దేవుడు మనకు నేర్పిస్తూ ఉండగా, తిరు కుటుంబముగా మారడానికి పిలువబడిన మన అందరము ధన్యులము. మన దేవుడు భూమిపై ప్రత్యక్షమై నరుల నడుమ నివసించెను. ప్రార్థించుదము. కరుణాపూరితుడమైన తండ్రి, పరలోకము నుండి ప్రసాదింపబడిన దివ్య సంస్కారముతో నీవు సంతృప్తి పరచిన వారు పవిత్ర కుటుంబపు ఆదర్శమును పాటించినట్లు చేయుము. ఈ జీవిత బాధను అధిగమించిన అనంతరము
యేసు మరియా యోసేపుల ప్రత్యక్ష దర్శనమునకు వారు పాత్రులగినట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మేము దీవించి భద్రముగా కాల్చి కాపాడనుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి తిరుకుటుంబ పోలికతో జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు.